కానీ ఏదైతే ఒక శక్తి ఉందో ఆ శక్తిని నేను సాక్షాత్కరించుకుంటా అని చెప్పేసి దానికోసం తపస్సు చేసి తన జీవితాన్ని మొత్తం వెచ్చించి 12 సంవత్సరాలు కఠోరమైన దీక్షలు చేసి 6 సంవత్సరాలు నిద్రపోకుండా అసలు ఎప్పుడు తిన్నాడో ఎక్కడున్నాడో కూడా తెలియకుండా కలకత్తాలోని దక్షిణేశ్వర్ అనే ప్రాంతంలో 1836 నుంచి 1886 మధ్యలో ఒక వ్యక్తి భగవంతుని ఆయన నమ్ముకున్న ఇష్టదైవమైనటువంటి కాళికామాతని దర్శనం చేసుకోవడమే కాకుండా ఈ మోడర్న్ తరానికి తన మెసేజ్ని ఇచ్చి అమెరికా, లండన్ లాంటి దేశాలలో కూడా ఇక్కడ భారతదేశంలో అనేకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి స్వామి వివేకానందుల వారు యువకులుగా ఉన్నప్పుడు అనేక మందిని ఆయన సత్యవస్తువు ఈ దేవుడు భగవంతుడు అనేవాడిని నేను తెలుసుకోవాలనుకుంటున్నానని అనేక మందిని అడిగినప్పుడు వాళ్ళు ఎవరు సమాధానం ఇవ్వలేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర, గొప్ప వ్యక్తి కదా అప్పట్లో ఆయన, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాలో అర్థం కాక, నీ కళ్ళు తేజవంతంగా ఉన్నాయి, నీలో గొప్ప కళ ఉందంటే అవన్నీ చెప్పకు, నాకు నువ్వు దేవుని చూసావా లేదా అని చెప్పి వివేకానందుడు అడిగితే అనేక మందిని అడిగిన తర్వాత సమాధానం రాకపోతే వాళ్ళ ఇంగ్లీష్ టీచరు, అంటే ఇంగ్లీష్ జాతికి చెందినటువంటి టీచరు దక్షిణేశ్వరంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, పేద బ్రాహ్మణుడు, ఆయన దగ్గరికి వెళ్ళి రామకృష్ణుడు అని చెప్పి వెళ్తే శ్రీరామకృష్ణుడు ఆయన చాలా దగ్గరగా ఆప్యాయంగా అవన్నీ ప్రేమగా దగ్గర తీసుకుంటుంటే అవన్నీ కాదు, నాకు నువ్వు భగవంతుని చూసావా అని అడుగుతాడు. అడిగితే నేను చూశాను, నీకు కూడా చూపిస్తాను అంటాడు. దట్ ఈస్ ద ప్రైడ్ దట్ ఇండియా హ్యాస్. అంటే నేను చూశాను, నీకు కూడా చూపించగలను, ఎక్స్ట్రా కదా. ఇప్పుడు నేను చూశానని చెప్తే మీరు చూశాను, నీకు చూపించేది ఉందా, నేను చూశాను అంటాను మీకు. దాన్ని ఏముంది, నిజంగా చూసుండవచ్చు, చూసుండకపోవచ్చు, అది ఈజీ. అదే మీరు వేసిన ప్రశ్నలో ఒక 3-4 భాగాలు ఉన్నాయి. దాంట్లో యువతకి ఇచ్చే సందేశం దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస ఏదైతే భగవంతుడిని నేను చూశాను, నీకు చూపించగలిగానని అథెంటిక్గా ఏదైతే చెప్పాడో, అంటే ఏదైతే ఒక శక్తి ఉంది, ఒక సత్యవస్తువు ఉన్నది అని అంటే దాన్ని నేను ఎందుకు దర్శించకూడదు అని చెప్పి దాని వెంటపడి దర్శించగలిగిన వ్యక్తి నిజమైన హేతువాదని నేను భావిస్తాను. హేతువాదం నిజంగా ఉంది అంటే, ఏదైనా ఉంది అంటే దాన్ని సాక్షాత్కరించుకోవడం కోసం, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం తన లైఫ్ని మాత్రం ఇన్వెస్ట్ చేసేటువంటి మూలాలు ఉన్నటువంటి మన దేశంలో యువత కూడా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత యు ఆర్ ఫ్రీ టు డినై ఆర్ యాక్సెప్ట్. బట్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ బికాజ్ యు ఆర్ లేజీ, మనం చేయలేం కాబట్టి అనే దాన్ని నెగిటివ్గా మాట్లాడేదాని విధానాలకి యువత దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు మీరు సన్యాస దానికోసం అడిగారు. సన్యాసంలో కొందరు యూత్ అట్రాక్ట్ అవుతారు, చాలా మంది అవుతారు. ఎస్. సో అంటే వాళ్ళకి ఇప్పుడు వరల్డ్లో అనేకం చూసిన తర్వాత ఆ భావన, కొంచెం స్పిరిచువల్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి ఆ భావన వస్తుంది, ఇక్కడ ఎంత ఏం లేదు, డ్రై అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఇంకా ఏదైనా ఉంది, దానికోసం నేను పోయి దాన్ని స్టడీ చేయాలి, దానికి ఒక మార్గం ఉంది, సన్యాస దీక్ష అంటారు. కానీ దాన్ని అది కొంతమంది వరకు మాత్రమే ప్రిస్క్రైబ్ చేయబడింది, లైక్ స్వామి వివేకానంద, శంకరాచార్యులు. అదేం కంపల్సరీ మ్యాండేటరీ కాదు మనకి. ఎందుకంటే గృహస్థాశ్రమంలో కూడా వెన్ యూ కెనాట్ గివ్ దిస్ ఎంటైర్ లైఫ్ టు వన్ సన్యాస దీక్ష ఇది. సో దాన్ని ఏం చెప్పారంటే మనకి శాస్త్రంలో 4 పార్ట్స్గా లైఫ్ని డివైడ్ చేశారు. బాల్యం, మనకు బ్రహ్మచర్య అవస్థ, గృహస్థుగా, తర్వాత వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం. సో బ్రహ్మచర్య ఆశ్రమం బిఫోర్ మ్యారేజ్. సో బ్రహ్మచర్య ఆశ్రమం ఉన్నప్పుడు విద్య కోసం, దాని నాలెడ్జ్ అక్వైర్ చేయడం కోసం, గెయిన్ చేయడం కోసం చేసి మళ్ళీ తర్వాత గృహస్థలోకి ఎంటర్ అయిపోయి దాని తర్వాత స్లోగా డిటాచ్మెంట్, ఇప్పటిదాకా ఎన్నో బిజినెస్లు, ఎన్నో వ్యాపారాలు, పిల్లలకు సంబంధించిన అనేక పనులు, అనేక రిలేషన్స్, బంధాలు వాటిల్లో చేసుకొని ఉంటాం. కాబట్టి వాటిని స్లోగా తగ్గించుకుంటూ ఏకాంతంగా మనస్సుని మనం ట్రైన్ చేస్తూ ఏకాంతానికి మెల్లిగా సన్యాస దీక్షలోకి వెళ్ళేటందుకు కూడా 4 విధాలుగా కూడా మనకు స్క్రిప్చర్ డివైడ్ చేసింది. సన్యాస దీక్ష చాలా ఉత్కృష్టమైనది, చాలా గొప్పది, అది చేయగలిగిన వాళ్ళు ఉంటే చేయవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం గృహస్థులను ఎప్పుడు కూడా మన శాస్త్రం తక్కువ అంచనా వేయలేదు. అంటే మనకు ఇది టైం టెస్టెడ్ థియరీ అండి. ఏదైతే మన సనాతన ధర్మం అని మనం చెప్పుకుంటున్నామో, ఒక లైఫ్ టైంలో ఇది కరెక్ట్ అని చెప్పే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక థియరీ ప్రపోజ్ చేస్తారు, దాని తర్వాత డిస్పోజ్ అయిపోతుంది, ఆయన శిష్యుడే డిస్పోజ్ చేస్తాడు. ఇప్పుడు సోక్రటీస్ ప్రపోజ్ చేస్తాడు, ప్లాటో డిస్పోజ్ చేస్తాడు, ప్లాటో ఇంకోటి చెప్పాడు, అరిస్టాటిల్ ఇంకోటి చెప్పాడు. ఇప్పుడు ఎందుకంటే మన గ్రీక్ పదాలు విన్నప్పుడు చాలా ఉత్తేజం, ఉత్సాహం వస్తుంది, ఎందుకంటే అది సత్యంగా మనకు అనిపిస్తుంది. మన వాళ్ళు చెప్పినాలంటే బోరు కొట్టేస్తుంది, పాతక చింతకాయ పచ్చడిలాగా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు అంటే ఏ థియరీ అయినా ఎట్లా మరి దీన్ని, ఏ థియరీని మనం కరెక్ట్ అని చెప్దామంటే టైం టెస్ట్, కాలం టెస్ట్ చేస్తుంది అని అనేక సంవత్సరాలుగా నిరూపించబడినటువంటి దీంట్లో. సో మనకేమిటంటే ఈ భౌతికమైనటువంటి ఈ ఇంద్రియాలు మనం అనుకున్నాం, ఈ సెన్సెస్, ఈ డిజైర్స్, ఈ విషయ ప్రపంచం ఇదంతా ఉంటుంది కదా, ఇదైతే ఉండకుండా పోదు. మరి దీన్ని ఎలా జయించాలి, దీన్ని మెథడాలజీ ఏంది, నువ్వు అనుకుంటున్న ఉత్కృష్టమైన లక్ష్యం ఏదైతే యూత్కి కొన్ని అనిపిస్తున్నాయి థాట్స్, నేను హయ్యెస్ట్ని రియలైజ్ అవ్వాలి, సత్యవస్తుని రియలైజ్ అవ్వాలి, నేను ఈ ప్రపంచాన్ని జయించాలి, నేను మనస్సును జయించాలి, ఈ సన్యాస దీక్ష తీసుకుంటా అనేది అనిపిస్తుందో, దానికి ఏమైనా సైంటిఫిక్గా
మధ్య మార్గం ఏదైనా ఉందా? మధ్య మార్గం కాదు, అది చాలా మంచి మార్గం గృహస్థ ఆశ్రమం ఏదైతే చెప్పిందో. సో ఏమంటే ధర్మబద్ధమైన అర్ధకామాల ద్వారా మోక్షం ఆటోమేటిక్గా వస్తుంది. మోక్షం అంటే ఏంటి? దట్ రియలైజేషన్, అది నువ్వు ఎరుక, ఏదైతే అహం బ్రహ్మస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ ఏదైతే శాస్త్రం చెప్పిందో ఆ స్థితిని పొందడం, రియలైజ్ అవ్వడం, దాన్ని మోక్షం అని అనుకుంటే అర్ధకామాలని ద్వారా కూడా నువ్వు సాధించుకోవచ్చు. అంటే గృహస్థాశ్రమం ద్వారా కూడా నువ్వు సన్యాసం దీక్ష నుంచి మోక్షంకి వెళ్ళిపోగలగాలి. అంటే మనకి ఇప్పుడు జంతువుల్లో తీసుకున్నంటే, లేకపోతే కల్చర్ రానప్పుడు మనుషులు తీసుకున్నా, ఎవరితో కోరికలను తీర్చుకుంటున్నారో మనకు తెలిసే అవకాశం లేదు. అది కామం కూడా కావచ్చు, కామం ఇన్ ద సెన్స్ ప్యూర్ ఫిజికల్ రిలేషన్ కూడా కావచ్చు. అలాంటప్పుడు మెనీ ఎక్కువ మందితో సంగమించినప్పుడు మెనీ అనుకుంటే గృహస్థ ఆశ్రమంలో ఒకరిని పెళ్లి చేసుకోవడం ద్వారా వన్కి రావచ్చు. వన్కి వచ్చి ఇంకా కొద్ది రోజుల తర్వాత నేను నన్కి వెళ్ళవచ్చు. దాని నుంచి నేను చేయకుండా జయించగలిగి నేను దాని స్థితిని చేరుకోవచ్చు. అదే సన్యాస దీక్ష అనుకుంటే. అంటే మన శాస్త్రం ఏం చెప్పిందంటే మెనీ టు వన్, వన్ టు నన్ అనేది ఒక కుటుంబ వ్యవస్థ మనకు తీసుకొచ్చింది. సో ధర్మబద్ధమైన, కానీ ఎప్పుడు ఇది ధర్మబద్ధం అంటే వన్, అంటే ధర్మం ఏంటి? మ్యారేజ్ అనే వివాహ ధర్మానికి లోబడి కమ్యూనిటీలో నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ద్వారానే నీ యొక్క అర్ధకామాలను అనుభవించి, అర్ధకామాలంటే సమస్త ప్రపంచంని, కామాలని, కోరికల్ని, నీ యొక్క ధనముని అన్ని నీ అనుభవించి ధర్మబద్ధంగా. ఈ ధర్మబద్ధం లేకుంటే మళ్ళీ అర్ధకామాల ద్వారా నీకు మోక్షం రాదు. ధర్మబద్ధం ఒక 8 ఇంచుల కట్టె ఉంది అనుకోండి, 8 అడుగుల కట్టె ఉంది, అందులో 2 అడుగులు ధర్మాన్ని కేటాయించండి, దాన్ని కొలవండి 2 అడుగులు, అది కొలమానం 2 అడుగుల కట్టె. అది ఏంటి? అది ధర్మం. నీ కొలబద్ద ఏంటంటే ధర్మం. దాన్ని బట్టి ఏం కొలవాలి? నువ్వు ఇంకో 2 అడుగులు కొలవాలి, ఇంకో 2 అడుగులు కలవాలి. 2 అడుగులు కొట్టి కట్ చేయి ధర్మం, అర్థం కట్ చేయి, తర్వాత ఒక 2 అడుగులతోటి కామాన్ని కట్ చేయి. అప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక కులాలు అవసరం లేదు, ఒక ముక్క మిగులుతుంది. అది ఎంత ఉంటుంది? 2 అడుగులు. అది ఆటోమేటిక్గా మోక్షం. కాబట్టి నువ్వు ఇది కావాల్సిన అవసరం లేదు, ధర్మబద్ధమైన అర్ధకామాలు మోక్షాన్ని ఇస్తాయని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏ విప్లవాన్ని కానీ ఏ తాత్వికవేత్తని కానీ తక్కువ అంచనా చేసి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. వారి జీవిత కాలంలో వారి యొక్క పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని చెప్పినారు. ఇప్పుడు మనకు భగవద్గీత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భగవద్గీతలో మనకు చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగశః అని చెప్పారు. అంటే ఎట్లయితే ఒక వ్యక్తి యొక్క జీవితంని 4 ఆశ్రమాలుగా చేశారో, సమాజం యొక్క జీవితాన్ని కూడా ఒక 4 వర్గాలుగా మనం చేసుకోవాల్సి వచ్చింది. ఇదేంత అబ్నార్మల్ అబ్సర్డ్ ప్రిన్సిపులా? దీని మీద డిబేట్స్ జరుగుతున్నాయి కదా. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లాటో అయితే మనకు గొప్ప వాళ్ళే కదా. సో అరిస్టాటిల్, ప్లాటో చెప్పినటువంటి థియరీలో ట్రైపార్టైట్ థియరీ అని చెప్పారు. మీరు గూగుల్ చేసుకోండి, పుస్తకాలు చదువుకోండి, నేనేం చెప్పింది నేను తప్పైతే. ట్రైపార్టైట్ థియరీ అని ఆయన 3 విధాలుగా సమాజాన్ని వర్గీకరించాడు. దాంట్లో ఏంటంటే గోల్డ్ అంటే దోస్ హు ఆర్ విత్ అనలిటికల్ రీజనింగ్ మైండ్, లాజికల్ మైండ్, వారు ఫిలాసఫర్ కింగ్స్, వాళ్ళు రూలర్స్. రెండోది భుజబలం ఉన్నవాళ్ళు, కొంచెం జిమ్నాస్టిక్స్ ఎక్సర్సైజ్ చేయగలిగి ధైర్యం ఉండి కరేజ్ ఉన్నవాళ్ళు. సిల్వర్ వాళ్ళు ఈ ఆర్మీ రక్షణకి, మనకు ప్రొటెక్షన్కి, జాతి యొక్క కమ్యూనిటీ యొక్క ప్రొటెక్షన్కి. తర్వాత మిగతా వాళ్ళందరూ వీళ్ళకి సంబంధించిన వస్తువులను ఉత్పత్తి చేయడానికి కానీ సేవలు చేయడానికి కానీ ఒక కమ్యూనిటీ. వాళ్ళు టెంపర్ మీద అంటే వాళ్ళకి ఏమనిపిస్తే దాని మీద, అంటే నిద్ర, తిండి, వీటి మీద ఉంటారని చెప్పేసి మన ఉద్దేశం. అది బ్రాంజ్ అని పెట్టాడు. ఇంకా ఆయన ఒకటి మిస్ చేశాడు, బిజినెస్ అనేది. ఈ బ్రాంజ్ అనేది నథింగ్ బట్ తమో గుణాన్ని చెప్తూ, ఈ క్షత్రియ వాళ్ళని రజోగుణాన్ని చెప్తూ, ఈ లాజికల్ రీజనింగ్ అనే సత్వగుణాన్ని చెప్తూ 3 గుణాలను కవర్ చేస్తూనే వర్ణాశ్రమ ధర్మాల లాగానే అక్కడ కూడా వీళ్ళు రూల్ చేస్తారు, వీళ్ళు ఆర్మీ ప్రొటెక్ట్ చేస్తారు, వీళ్ళు సేవ చేస్తారని డిబేట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇదే ఇక్కడ రాస్తే మనం చాలా, అంటే ఇందులో ఎవరు ఎక్కడ ఉంటారనే దానికి ఒకవేళ టైట్ పార్టీషన్స్ అనేటివి లేవు. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అదే భగవద్గీతలో 4 మనకు చెప్తున్నప్పుడు గుణకర్మ విభాగ అని చెప్పాడు. నీ యొక్క గుణము వల్ల, కర్మ వల్ల, చేస్తున్న పని వల్ల ఉంటాయి. ఇవి వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ కానే కావు. ఇవి మీకు ఏ స్క్రిప్చర్ అయితే నువ్వు చెప్పిందని తప్పుపడుతున్నావో అదే స్క్రిప్చర్ చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా మళ్ళీ తీసుకోవాలి. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఇది చెప్పేసి మళ్ళీ లాస్ట్లో 18వ అధ్యాయంలో బ్రాహ్మణత్వం అంటే ఏంటి, దాని గుణాలు ఏంటి, శమం, దమం, తపం, శౌచం, శాంతం, ఆర్జవం అవి చెప్తూ రాజు యొక్క శౌర్యం, తేజం, ధృతి, దరహ, యుద్ధంలో నుంచి వెనుతిరగకుండా రావడం, వెన్ను చూపించకపోవడం, దానం చేయడం, నాయకత్వ లక్షణాలు ఉండడం, వ్యవసాయం చేయడం, గోవులకు సంబంధించిన పాడి పరిశ్రమ అప్పుడు ఉండేటివి, అవి వర్తకం చేసేవాడు వర్తకుడు, వ్యాపారం. తర్వాత మీ ఉత్పత్తి కులాలు, సేవా కులాలు అయితే ఆ పనులు చేసేవాళ్ళు ఇదని అంటారు.
అయితే మళ్ళీ ఒకసారి మన ప్లాటో ఇంకొక బ్యూటిఫుల్ థియరీ ఏం చెప్పినాడంటే ఇవన్నిటిని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాం అందరికీ. గొప్ప పాయింట్ అది. అందరికీ యూనిఫామ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అది రాజ్యం ప్రొవైడ్ చేయాలి. చాలా మంచి అది. దానికి కౌటిల్యుడి దగ్గర కూడా వస్తాను నేను, ఎందుకు అది ఎంత గొప్పది అనేది విద్య అనేది. చేస్తున్నప్పుడు వాళ్ళని మనము ఆ స్కూలింగ్ లెవెల్లో ఐడెంటిఫై చేసి ఎవరు దేనికి ఫిట్ అవుతారని అర్థమైనప్పుడు వాళ్ళని ఆ దాంట్లో ఉంచాలి. అయితే ఎక్కడ అవినీతి జరుగుతుందని ఆయన ఒకటి ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? ఈ భార్య ఉండి కుటుంబం ఉంటే వారసత్వం కోసం ఒక అవినీతి చేస్తాడు, నెపోటిజం అంటారు. లేదంటే తన కోరికలను విలాసాలను తీర్చుకోవడం కోసం చేస్తాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే సొల్యూషను కమ్యూనిజం ఆఫ్ వైఫ్స్ చెప్పాడు. మీరు గూగుల్ చేసుకోండి. కమ్యూనిజం ఆఫ్ వైఫ్స్ అంటే నువ్వు నీ భార్యను తెలియదు, నీకు ఎవరితోటన్నా నువ్వు రమించవచ్చు. ఎవరు ఈ రెండు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితోటైనా రమించవచ్చు. సో దట్ వాళ్ళకి వీళ్ళు ప్రెగ్నెన్సీ వస్తే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అంటారు, ఎవరి వల్ల వచ్చిందో ఆమెకు తెలియద్దు, ఈయన నా కొడుకని ఈయనకు తెలియద్దు. బ్యూటిఫుల్ థియరీ. సో ఆ పిల్లలు పుట్టిన వాళ్ళని చట్టం వాళ్ళని పెంచాలి, వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ చేయాలి, మళ్ళీ వాళ్ళని అట్లనే. ఈ కమ్యూనిజం ఆఫ్ వైఫ్స్, ఇది నెపోటిజం, దీనికి ప్రివెన్షన్కి మనం ఏం తప్పడాల్సిన అవసరం లేదు. ఆయనకు అంతవరకు ఆలోచన వచ్చింది, అవగాహన వచ్చింది. దానికంటే కొంచెం చాలా బెటర్గా మనము ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాన్ని చెప్పాం. కానీ వాల్యూస్ ఇన్కల్కేట్ చేసేటప్పుడు నీకు ఇక్కడ మన దాంట్లో ఇప్పుడు ఒక ఉపనిషత్తులో చెప్పినప్పుడు ఎంత బోల్డ్ అండి. ఈశావాస్యం ఉపనిషత్తులో ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజిత మాగృత్ కస్యస్విద్ధనం అని చెప్పాడు. అంటే ఈ ప్రపంచం మొత్తం భగవంతునితో ఆక్యుపై అయిపోయి ఉన్నది. దాంట్లో లాస్ట్లో ఒక స్టేట్మెంట్ పెడతాడు ఏంటంటే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజిత మాగృత కస్య సిద్ధనం. ఎదుటివాని దానాన్ని ఆశించకని చెప్తాడండి. మీరు యమనియమాల్లో పతంజలి చెప్పిన దాంట్లో కూడా ఒక గిఫ్ట్ ఇస్తే కూడా తీసుకోవాలని చెప్పి, గిఫ్ట్ ఇస్తే కూడా తీసుకోవద్దని చెప్పింది అపరిగ్రహ. ఇప్పుడు మనకు బమ్మెరపోతన, మన తెలంగాణ కదండి, బమ్మెరపోతన ఇక్కడ 1470 ఆ ప్రాంతంలో బమ్మెర జనగాం జిల్లాలో ఉంటుంది బమ్మెర. అక్కడ ఆయన భాగవతం అనే ఎంత పెద్ద రచన చేసిన తర్వాత అందులో రాసుకుంటాడు, ఈ మనుజేశ్వరాదములకిచ్చి భూములు పురంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరం వాసి కాలు చే సమ్మెట పోటలం బడక సమ్మతితో హరికిచ్చి చెప్పేద బ్రహ్మర పోతరాజు ఒకడు భాగవతం జగతితము అని చెప్తాడు. ఆయనకి కర్ణాటక రాజుల నుంచి ఆఫర్స్ వస్తాయి. ఆయన ఈయంకుడు శ్రీనాథుడు ఉంటాడు, నాకు అంకితం, అప్పుడు రాజులకు సోకులు అనమాట, పుస్తకం నా మీద అంకితం చేసి నీకు అది ఇస్తా ఇది ఇస్తాను. అవును, ఆయన అంకితం చేయమని అడుగుతాడు. ఈయం కూడా వచ్చి అడుగుతాడు. ఈయన ఏమైనా పెద్ద లగ్జరీసా, పైసలు ఉన్నాయంటే ఏం లేవు. 2 ఎకరాల భూమి ఉంటే దున్నుకుంటూ ఉంటాడు, పేదరికంలో ఉంటాడు. కానీ అమ్మడు. ఏమిస్తాడు నాకు? పురములు వాహనములు సొమ్ములు కొన్ని ఇస్తాడు అని చెప్పేసి, నేను అమ్మను, బమ్మర పోతరాజు ఒకడని రాసుకుంటాడు. రాజుని నేను ఎందుకంటే నేను అమ్మను కాబట్టి. అంటే ఈ వాల్యూస్ అయితే ఉన్నాయో, ఎక్కడ మనకు సమానత్వంలో ఎదుటివానికి ఇచ్చేదానికి మనం ఎక్కడ పోతామని అన్నప్పుడు వాల్యూస్ లేని విషయాలలో ఈ వాల్యూని ఇన్కల్కేట్ చేయాలి మనం సిస్టంలో. సో ఆ వాల్యూని ఆయన ఇచ్చాడు. ఏది కష్టాల్లో కూడా నేను రాజుకు అమ్మనని చెప్పాడు ఆయన. అది కదా గొప్ప కమ్యూనిజం అంటున్నాను, అది కదా త్యాగం అంటున్నాను. ఇట్లాంటి వాళ్ళు మన సిస్టంలో అసలు మన స్క్రిప్చర్సే పేటెంట్ హక్కు తీసుకున్న వాళ్ళు కాదు. మన ఖగోళ శాస్త్రం, వరాహమిహిరుడు, కనాదుడు, సుశ్రుతుడు, భాస్కరాచార్యులు, ఇంకా అనేక మంది ఎవరు కూడా పేటెంట్ హక్కులు తీసుకున్నారు. ఆ కల్చరే మనది కాదు.